అందరికి నమస్తే అండి. ఇంధనం సంబంధించిన ఈ వెబ్‌సైట్‌లు అనేది 2, 3 రోజులుగా అయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే మారడం అనేది జరిగిందనమాట. మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది చెక్ చేసుకుంటుంటారు కాబట్టి మీ అందరికి కూడా తెలిసే ఉండొచ్చు. అయితే ఇందులో మిస్ అయింది ఏందంటే సర్వేర్ నేము, మొబైల్ నంబర్ అనేది మిస్ కావడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే మొన్నటిదాకా దాదాపుగా 3, 4 రోజుల సందైతే ఇలా జరగడం జరిగింది. నేను కూడా చెక్ చేస్తూ ఉన్నాను. మా మా ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, ఫ్యామిలీ సర్కిల్‌లో గాని చాలా మంది కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి, సరే వెంటనే వీడియో చేయడం ఎందుకు ఒక 2, 3 రోజుల్లో ఏమన్నా మార్పనేది వస్తే గనక మనం వీడియో చేస్తే బాగుంటదన్న ఉద్దేశంలో అయితే నేను ఒక 3, 4 రోజులుగా అయితే దీన్ని చూడడం జరిగింది. అయితే నిన్న నైట్ వరకు కూడా దీన్ని చెక్ చేయడం జరిగిందనమాట. చాలా వరకు అప్పుడెలా ఉందో నిన్న నైట్ వరకు కూడా ఇలానే ఉందనమాట. అయితే కొంతమంది చెప్తుంది ఏంటంటే సర్వే డౌన్ కావడం వల్ల ఇలా సర్వే నేము, నెంబర్ అనేది మిస్ కావడం అనేది అని చాలా మంది కూడా కొంతమంది వీడియోలు చేసి చెప్తున్నారనమాట. అసలు సర్వే కాదు, ఇదంతా కాదు, అసలు ఏ సర్వర్ డౌన్ కాదు. ఎందుకంటే మధ్యన మనం చూడడం జరిగింది. ఒకవేళ సర్వర్ కనుక ఒకవేళ డౌన్ ఉన్నట్టయితే అందరిది ఒకేలా ఉంటది అనమాట. చాలా మంది కూడా మీరు గమనించండి, అందరిది కూడా ఒకేలా ఉండడం అనేది జరుగుతుంది. ఆ యాప్ అనేది ఓపెన్ కాకపోవడం, లేదంటే ఇంకా వేరే స్లోగా ఓపెన్ కావడం, ఇంకా వేరే కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఈ ఈ సర్వర్ నేమ్, మొబైల్ నెంబరే మిస్ అయినాయి అంటే దీనికి రీజన్ అది కాదనమాట. ఎందుకంటే సర్వర్ అనేది డౌన్ ఉంటే యాప్ ఓపెన్ కాదు, అంతేగాని పర్టికులర్ గా ఈ సర్వేర్ నేము, ఈ మొబైల్ నెంబర్ మిస్ అయిందంటే దీంట్లో ఏదో మార్పులు చేర్పులు అనేది చేస్తున్నారు అనమాట. ఎందుకంటే నిన్న నేను దాదాపుగా అయితే ఒక 15 నుంచి 20 సంబంధించిన అప్లికేషన్లు అనేది నేను చెక్ చేయడం జరిగింది అనమాట. ఈ 15 నుంచి 20 అప్లికేషన్లలో కూడా అందరిది కూడా ఒకేలా చూపిస్తలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ సర్వర్ కనుక డౌన్ ఉంటే ఒక అప్లికేషన్ ఒక తీరుగా, ఇంకొక అప్లికేషన్ ఇంకో తీరుగా అనేది ఇలా డిఫరెంట్ గా అనేది చూపించాలి. కానీ ఇలా కాదనమాట. ప్రతి దాంట్లో కూడా సేమ్ టు సేమ్ సర్వర్ నేమ్, సర్వర్ మొబైల్ నెంబర్ అనేది మిస్ కావడం జరిగిందనమాట. ఇది ఒక 100కు 99% ఇదేదో గవర్నమెంట్ అనేది ఈ ఫైనల్ లిస్టులా చేసే ముందల ఇలా జరిగిందంటే దీంట్లో ఏదో మార్పు అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించిన పర్టికులర్ గా సమాధానం అనేది ఎవరి దగ్గర లేదనమాట. కొంతమంది వీళ్ళని అనుకున్నాం, వాళ్ళని అనుకున్నాం, లేదంటే వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అంటారు. ఇదంతా ఒత్తిదే అండి. ఎందుకంటే ఈ ఫైనల్ లిస్టులు తయారు చేసే ముందరనే ఇలా సర్వేర్ నేము, ఆ మొబైల్ నెంబర్ మిస్ అయిందంటే దీనిలో ఏదో కారణం అనేది ఉందన్నమాట. ఎవరికి కూడా సరైన కారణం తెలియదు. ఎవరిని కూడా అడిగినా మనం చెప్పరనమాట. ఎందుకంటే దీనికి సంబంధించింది మెయిన్ అధికారుల దగ్గరనే, దీని వెబ్సైట్ సంబంధించింది అంతా వాళ్ళ దగ్గరనే ఉంది కాబట్టి మా ఎవ్వరికి కూడా అనమాట, అంటే ఈ న్యూస్ సంబంధించి చెప్పేటోళ్ళు ఎవరికి కూడా మాక్సిమం 99% తెలియదు. నాకు తెలిసి ఈ కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రానుందనమాట. ఈ లిస్టులు తయారు చేసే ముందరనే ఇలా జరిగిందంటే ఏదో పెద్ద కారణం అనేది ఉంది. నేను చెక్ చేసిన ఈ 15-20 అప్లికేషన్లో కూడా కొంతమందిని మాత్రం సేమ్ టు సేమ్ చూపిస్తుంది, ఇదో ఎట్లా చూపించింది అట్లా. కానీ కొంతమందికి మాత్రం ఇలా ఈ సర్వేర్ నెంబరు, నేమ్ అనేది మిస్ అయిందనమాట. ఒక్కొక్క అప్లికేషన్ లో ఒక్కొక్క తీరిగి ఉండాలి. వాస్తవానికి ఒకవేళ ఈ సర్వర్ ఒకవేళ డౌన్ ఉంటే, ఇంకా వేరే కారణం ఉంటే ఒక్కొక్క అప్లికేషన్ లో ఒక్కొక్క తీరిగి ఉంటే అసలు, లేకపోతే మొన్న రీసెంట్ గా మధ్యన ఒకవేళ ఓపెన్ కాకపోతే మొత్తానికి యాప్ ఓపెన్ కాదు. అసలు సర్వేకి సంబంధించి అసలు ఈ సర్వర్ కు దీనికి అసలు సంబంధమే లేదనమాట. నాకు తెలిసినంత వరకు ఈ లిస్టులు ఫైనల్ చేసే ముందర ఇలా జరిగిందంటే ఏదో సంథింగ్ గవర్నమెంట్ ఏదో చేయబోతుందని అర్థం. దీనికి సంబంధించిన ఎటువంటి పక్క సమాచారం వచ్చినా మీకు నేను వీడియో ద్వారా చెప్తాను అనమాట. ఎందుకంటే ప్రతి చిన్నదాన్ని కూడా వీడియో చేసి చెప్పడం ద్వారా మీ టైం వేస్ట్, అలాగే మన ప్రతిదీ కూడా చిన్నదాన్ని కూడా వీడియో చేస్తే మీకు చికాకు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అందుకని ఒక 3-4 రోజులు కంటిన్యూగా చెక్ చేసిన తర్వాత వీడియో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం నాగే అనమాట. వీళ్ళు చెప్పింది, ఎవరు చెప్పింది కూడా నమ్మకండి. ఎందుకంటే ఇది సర్వర్ డౌన్ వల్ల ఇది ఇష్యూ అని కాదనమాట. ఖచ్చితంగా ఇది ఫైనల్ లిస్టులు చేసే ముందు ఇలా జరిగిందంటే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది, లేదంటే తీసేయడము, యాడ్ చేయడము, ఏదో సంథింగ్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన పక్క సమాచారం ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను.